రష్యా రవాణా మంత్రి బుధవారం ఒక ప్రకటనలో మారినెరాతో కాంటాక్టులు తెగిపోయాయని చెప్పారు. దీనికి కారణం అమెరికా నేవీ దళాలు తమ నౌకలోకి ప్రవేశించడమేనని తెలిపారు. కాగా అమెరికా సముద్ర జలాల్లో వెలుపల తమ నౌకను ఎలా జప్తు చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉండగా మారినెరా విషయానికొస్తే అది వాస్తవానికి వెనిజువెలా ఆయిల్ ట్యాంకర్. అమెరికా దళాల కన్నుగప్పి దాన్ని రష్యా నౌకగా చూపించారు. ఆ నౌకను జప్తు చేసుకున్న కొన్ని గంటల్లోనే మరో నౌకను అమెరికా కోస్ట్ గార్డు జప్తు చేసుకుంది. వెనిజువెలాకు చెందిన ఆయిల్ను తీసుకువెళుతున్న ట్యాంకర్ను పనామా జెండా కలిగిన ఎం సోఫియా అనే ట్యాంకర్ను కూడా యుఎస్ కోస్ట్ గార్డులు దక్షిణ అమెరికా తీర ప్రాంతంలో అడ్డుకున్నారు. మొత్తానికి చూస్తే గత కొన్ని వారాల నుంచి అమెరికా మొత్తం 4 ఆయిల్ ట్యాంకర్లు జప్తు చేసుకుంది. ఇదిలా ఉండగా వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో ఆయన భార్య గత శనివారం అరెస్ట్ చేసిన తర్వాత నుంచి వెనిజువెలా ఆయిల్ ట్యాంకర్లపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ పెట్టింది. అటు తర్వాత ఎక్కడికి వెనిజువెలా ట్యాంకర్లు జప్తు చేయడం మొదలుపెట్టింది. మదురో అరెస్టు తర్వాత ట్రంప్ వెనిజువెలాకు చెందిన ఆయిల్ను తామే తీసుకుంటామని, అమెరికాకు చెందిన ఆయిల్ కంపెనీలు వెనిజువెలా ఆయిల్ను తమ కంట్రోల్లోకి తీసుకుంటాయని చెప్పారు. ఇదిలా ఉండగా మాస్కో తమ ఆయిల్ ట్యాంకర్లను జప్తు చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ జెండాతో ఉన్న ట్యాంకర్లను ఎలా జప్తు చేస్తారని నిలదీసింది. ఓడలో ఉన్న రష్యన్ సిబ్బందితో గౌరవంగా మెలగాలని, వెంటనే రష్యన్ నౌకను తిరిగి తమ దేశానికి పంపాలని డిమాండ్ చేసింది. అయితే అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ ఒక ప్రకటనలో మారినెరా సిబ్బంది అమెరికా కోస్ట్ గార్డు ఆదేశాలతో బేఖాతరు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారని, ఇక వారిపై అమెరికాలో క్రిమినల్ ఛార్జీలు మోపుతామని పామ్ బోండీ హెచ్చరించారు. మరి పుతిన్ ట్రంప్పై యుద్ధానికి దిగే సత్తా ఉందా అనే ప్రశ్న లేవనెత్తుతోంది. గత 4 సంవత్సరాల నుంచి ఆయన ఉక్రెయిన్ యుద్ధంలో బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోయాడు. అదే సమయంలో భారీ సంఖ్యలో సైనికులను కోల్పోతున్నాడు. మొత్తానికి పుతిన్ బలహీనుడయ్యాడన్న టాక్ మాత్రం అమెరికాలో బలంగా వినిపిస్తోంది. ట్రంప్ను ఎదుర్కొనే సత్తా లేదనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అంచనా.